అనుకోని పరిస్థితుల వల్ల సీదిరి అప్పలరాజు కొడుకు ఒక చిన్న యాక్సిడెంట్ చేయడం జరిగింది. దీన్ని టీడీపీ ప్రభుత్వం హత్య అంటుంది. ఇది ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చా, హత్య అనొచ్చా? యాక్సిడెంట్లో ప్రాణం పోతే అది హత్య కిందే వస్తుంది. కానీ అది ప్రమాదవశాత్తు, యాక్సిడెంట్ అంటేనే ప్రమాదవశాత్తు జరిగేది. ఇప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి అతను చంపాలి అని చెప్పి యాక్సిడెంట్ చేసి చంపాలన్న మోటివ్ తోటి యాక్సిడెంట్ చేయటం వేరు, అనుకోకుండా యాక్సిడెంట్ జరగటం వేరు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో మట్టుకు ఇది అతనేమి చంపాలని వెళ్ళాల, డ్రైవింగ్ సరిగా రాకపోవటం వల్ల కావచ్చు, లేదు కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల కావచ్చు, ఎదురుగా వచ్చిన వ్యక్తిని స్పీడ్గా రావటం వల్ల కంగారు పడి కావచ్చు, వెనక వచ్చేవాళ్ళు కంగారు పెడితే కంగారు పడటం కావచ్చు. కారణం ఏదైనా నడి రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ని 100% హత్య అని అనలేము. హత్య చెయ్యాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేసే కేసుల్లో మనం అది ఆ సర్కమ్స్టెన్సెస్ వేరు. ఈ సర్కమ్స్టెన్సెస్లో ఇది హత్య కాదు. అయితే అలా అని హత్యా నేరం మోపకుండా ఉంటారా? ఆ మనిషి కానీ చనిపోతే మోపుతారు. కాకపోతే బెయిల్స్ వచ్చే దగ్గర కావచ్చు, శిక్ష పడే దగ్గర కావచ్చు, ఇట్లాంటి వాటిని మామూలు కావాలని విల్ఫుల్గా అంటే ప్లాన్ చేసి కావాలని చంపేది దాన్ని హత్య అంటాం. ఆ హత్యకి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు రెండిటికి 302నే పెడతారు, కానీ ఈ 302 వేరు ఉంటుంది. ఇది మోటారు వాహన చట్టాల పరిధిలో ఇది ఉంటుంది, అది జనరల్గా అది ఉంటుంది. ఇక్కడ అసలు హత్య అనే మాట ఎందుకు వచ్చింది అంటే, సీదిరి అప్పలరాజు కొడుకు తను డ్రైవ్ చేస్తున్న ర్యాష్ డ్రైవింగ్లో ఒక అతను పడిపోయాడు. అప్పుడు మనిషి అనేవాడు ఆలోచించాల్సింది ఏంటి అంటే, భయపడటం కన్నా ఆగి ఆ వ్యక్తి చనిపోయాడని నీకు అప్పుడే తెలియదు, కానీ పడిపోయాడని మాత్రం నీకు తెలుసు. ఆ మనిషికి కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేయిస్తేనో, కాస్త పడిపోయిన మనిషిని లేపి కూర్చోబెట్టి కాస్త మంచినీళ్ళు అది ఇచ్చి దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్కి, గోల్డెన్ అవర్ అంటారు, ఆ టైం లోపల తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర హాస్పిటల్లో చేర్పించి డాక్టర్ పర్యవేక్షణలో గనక వెళితే ఆ మనిషి బతకొచ్చు కూడా. కానీ ఇతను చేసింది ఏంటి? అలా వదిలేసి కొంచెం దూరం ముందుకొచ్చి ఇంటికి ఫోన్ చేసి, అప్పుడు వాళ్ళ నాన్న వేరే డ్రైవర్ని పంపించి తన అనుచరుణ్ణి అతనే డ్రైవ్ చేస్తున్నట్లుగా చిత్రీకరించి కొడుకుని బయటికి తీసుకొచ్చుకోవాలి అని చెప్పి అనుకున్నాడు సీదిరి అప్పలరాజు. ఇది తప్పు. ఇప్పుడు మోటారు వాహనాల చట్టం ప్రకారం కూడా డ్రైవర్లు ఎవరైనా సరే వాళ్ళ వల్ల యాక్సిడెంట్ జరిగితే దాని గురించి భయపడకుండా ఇమ్మీడియట్గా ఆ బండి అక్కడ వదిలేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా వల్ల ఇలా జరిగింది అని చెప్పాలి. అప్పుడు శిక్షలు తక్కువ ఉంటాయి. ఇది ఎందుకు పెట్టారంటే, ఇది కూడా ఒక రకంగా అవగాహన కోసమే. అసలు అతనే గనక ఆ పేషెంట్ పరిస్థితి చూసి లారీ కిందో బస్ కిందో పడిన వ్యక్తిని చూసి ఇమ్మీడియట్గా ఒక 100కి కాల్ చేసి, అంబులెన్స్కి కాల్ చేసి, అంబులెన్స్లో ఎక్కించి అతను హాస్పిటల్లో జాయిన్ చేశాడు అనుకోండి, తన ప్రాణాన్ని కాపాడినట్టు అయ్యేది కదా. హత్య అని పేరు వచ్చేది కాదు. ఒకవేళ చనిపోతే కూడా ఇతను చేయవలసిన ప్రాథమికమైన విధి ఇతను నిర్వహించాడు అనేసి అది చెయ్యాలి మనిషి అనేవాడు. ఇప్పుడు ఎవరన్నా హిట్ అండ్ రన్లో వెళ్ళిపోతే కూడా ఒకవేళ ఆ చుట్టూ ఉన్న పౌరులకైనా ఆ మాత్రం బాధ్యత ఉంది. ఇదివరకు యాక్సిడెంట్ కేసుని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేర్చుకునేవాళ్ళు కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలనేది ఉండేది. మళ్ళీ పైగా ఈ హాస్పిటల్లో చేర్చిన వ్యక్తిని నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి రావాలి అని చెప్పి ఒక నిబంధన ఉండేది. అందుకని ఎవరు ఏమీ పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అవేమీ లేదు. నువ్వు జాయిన్ చేసేసి నువ్వు వెళ్ళిపోవచ్చు, అసలు నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లాంటి వెసులుబాట్లన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఇతను ఆగి ఉండుంటే భయపడకుండా
బాగుండుండేది. అవును. వెంటనే అతను కూడా మరి అసలు అతనికి ఎలా ఉంది నువ్వు చూసావా అని మాట్లాడాలి కదా ఒక ప్రజాప్రతినిధి అనే వ్యక్తి. అవును. అట్లా కాకుండా నువ్వేం కంగారు పడబాకు, నీకేం భయం లేదు, నేను మనిషిని పంపిస్తున్నాను అని చెప్పి ఇదంతా చేయడం అనేది చట్టరీత్యా నేరమై కూర్చుంది. ఇప్పుడు ఆ పిల్లోడిని, వాళ్ళ అనుచరుణ్ణి, అప్పలరాజుని, ముగ్గురిని జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం సాధించారు ఇప్పుడు మీరు? మరి జగన్ ఎందుకు మేము వాళ్ళని వెనకేసుకొస్తున్నారు? మరి ఆయన పార్టీ కదా. ఏదో చిన్నపిల్లోడు తెలియక చేశాడు, తెలియకే చేశాడు. కానీ అప్పుడు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు సంతోష్ బాబు డ్రైవర్ని చంపేసేసి డోర్ డెలివరీ చేస్తే కూడా ఏదో పాపం, అన్నీ ఏదో పాపమే. ఇట్లా అంటే ఎట్లా? ఇప్పుడు ఒక ప్రజానాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలి? ఒక బాధ్యతగా ఉండాలి కదా. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎట్లా? నిన్న కూడా ఆ సీదిరి అప్పలరాజుని చూడడానికి అని చెప్పి ములాఖత్ కోసం అని వచ్చి, ఆ ములాఖత్ టైం అంతా అయిపోయాక వచ్చి, ఈ వచ్చేలోపు అంతా నానా గందరగోళం సృష్టించుకుంటా, పైగా పోలీసు ఒక ఆమె అడ్డం పడితే ఆ లేడీ పోలీస్ని చుట్టుముట్టేసేసి మిస్బిహేవ్ చేయటం, ఇదంతా అరాచకానికి తెరదీస్తున్నట్టుంది తప్పితే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా లేడు అతను. ఇది మరి అతను అపరిపక్వత అనుకోవాలా, లేకపోతే నేనేం చేసినా నడుస్తుంది అనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడో అర్థం కాదు. ఇప్పుడు అధికార పక్షం నాయకుడికి ఎంత బలం ఉంటుందో, ఎంత బాధ్యత ఉంటుందో, ప్రతిపక్ష నాయకుడికి కూడా అంత బాధ్యత ఉంటుంది ప్రజల పట్ల. ఎందుకంటే ఆ ఏరియాలో నువ్వు గలాటా సృష్టించే పరిస్థితుల్లో నీకు ఓటేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, నీకు 40% ఓటింగ్ ఉంది కదా. అసలు ఇప్పుడు అసలు ఆ చనిపోయిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను నీకే ఓటేసాడేమో ఎవరికి తెలుసు? తెలియదు కదా. అందుకని ఏంటి అంటే ఏది ఏమైనా ఒక గౌరవప్రదంగా కానీ బాధ్యతాయుతంగా కానీ జగన్మోహన్ రెడ్డి లేడు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇట్లాంటివన్నీ చూసినప్పుడు. ఓకే. పైగా ఫోన్ చేసి కూడా చెప్పారు టైం అయిపోతుంది 4:30 వరకే రండి అని. అసలు ఎందుకు వైజాగ్ వచ్చినట్టు, వైజాగ్ నుంచి ఆ ఊరు ఎందుకు వెళ్ళినట్టు? మనం వచ్చింది అతన్ని ములాఖత్తు అయిన తర్వాత మీరు మీ బల ప్రదర్శన చేస్తారో, విన్యాసాలు చేస్తారో, ఏం చేస్తారో చేసుకోవచ్చు. అందుకని కొంచెం డైరెక్షన్ లేకుండా వెళ్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.